ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డయానా దీప్తి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇలాగా సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఒక మంచి ఇంకా మంచిగా వీడియోస్ చేయాలనిపిస్తుంది. సో ఈరోజు వీడియో ఏంటంటే, చాలామంది నడుము నొప్పి అండ్ కడుపు నొప్పి వస్తూ ఉంటుంది కదా, వాళ్ళకి ఈరోజు హెల్తీ ప్రోటీన్ది చూపించబోతున్నాను అనమాట. చాలా అంటే చాలా డైట్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, మంచిగా బాగుంటుంది. సో కంపల్సరీగా మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గాయస్. చాలామంది సగ్గుబియ్యం కాసుకుంటారు. ఇది చాలామంది పేరు వచ్చేసి ఏంటంటే జావా అంటారు. మనం చదువుకునే జావా కాదు, జావా అంటారు. సగ్గుబియ్యం కాకుండా మేమైతే ఏమంటామంటే అంబలిపిండి అంటాము, అండ్ కొంతమంది అయితే జావా అంటారు. సో ఈరోజు అయితే కనుక నాకు ఇంకా ఏదైనా చపాతీ అయినా ఏదైనా చేసుకోవాలనిపించి తిందాం అనుకున్నాను. కానీ మనకి చపాతీ తిని ఇంకా చిరాకు వచ్చేసింది, బోరు కొట్టేసింది. సో ఈరోజు లైట్గా తీసుకుందాం అని ఈరోజు తీసుకోవాల్సింది ఏంటంటే, నేను అంబలిపిండి చేస్తాను. అది ఏంటనేది చాలా ఈజీగా చూపిస్తాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. బ్యాక్ పెయిన్కి బాగుంటుంది, అలాగే స్టమక్ పెయిన్ ఎవరికైనా ఉందన్నా కూడా ఇది తాగొచ్చు. మార్నింగ్ అయినా తాగొచ్చు, మార్నింగ్ కుదిరిన వాళ్ళు మార్నింగ్ తాగొచ్చు, సాయంత్రం కుదిరిన వాళ్ళు సాయంత్రం తాగొచ్చు అనమాట. చాలా అంటే చాలా బలం అనమాట. సో ఇప్పుడు చాలా వరకు జంక్ ఫుడ్ వచ్చేసి, చాలామంది జంక్ ఫుడ్ దానికి అలవాటు పడిపోయి అయ్యే తింటారు. సో అది కాకుండా మనకి మంచి డైట్ ఉంటుంది, మంచి ప్రోటీన్ ఉంటుంది, మంచిగా బాగుంటుంది. సో ఇది ఎలాగో ఏంటనేది చేసేద్దాం, వచ్చేసేయండి. అదనే తాగుతాను కాబట్టి 2 స్పూన్స్ వేసాను. ఒక గిన్నె తీసుకొని ఒక 2 స్పూన్స్ వేసుకోవడమే. అందులో వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అది 4 మెంబర్స్తో ఇద్దరు తాగాలనుకుంటే కనుక ఇంకో 2 స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోవాలి. 4 స్పూన్లు వేసుకొని మనకి బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అప్పుడుంటే అది ఒక 5 నిమిషాలు నానితే మంచిగా మనకి వేసినప్పుడు కూడా బాగా కరిగి బాగుంటుంది. ఇలా వచ్చేలా కలుపుకోవాలన్నమాట. ఎక్కువ నీళ్ళుగా అంటే ఎక్కువ నీళ్ళు వేసేసి పలచగా కలుపుకోకుండా థిక్గా వచ్చేలాగా మనకి ఇలాగా కలుపుకుంటే నీళ్ళు మనం పెట్టుకున్నప్పుడు అది మిక్స్ చేయడానికి మనకి బాగా నీళ్ళుగా అవ్వకుండా కొంచెం తాగేలాగా ఉంటుంది. ఇలాగ అవ్వాలి. గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒకరికే కాబట్టి గ్లాసున్నర వేసుకోవాలి. అదే ఇద్దరైతే 2.5 గ్లాసులు వేసుకోవాలి. ఎందుకంటే గ్లాసున్నర అనేది సగం మరిగిపోయి అయిపోతుంది కాబట్టి ఇంకో గ్లాస్ ఉంటుంది. ఆ ఒక గ్లాస్ తాగితే చాలు. ఎక్కువ తాగకూడదు, అలాగని తక్కువ తాగకూడదు, మీడియంగా తాగాలి. సో ఇది పెట్టిన తర్వాత కొంచెం సాల్ట్ వేయాలి. బాగా మరిగిన తర్వాత అప్పుడు ఇది వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ వేసేసాం కదా, వేసేసిన తర్వాత అది బాగా మరగాలి. మరిగిన తర్వాత అప్పుడు మనం ఈ లిక్విడ్ అనేది వేస్తే బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టేసుకుంటే మనకి మంచి గుమగుమల వాసన వస్తుంది, బాగుంటుంది. ఎలా ఉంటుందో కూడా నేను మీకు ఫుల్గా చూపిస్తాను అనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా మా వీడియో చూడండి గాయస్. మనం టిఫిన్గా తినచ్చు, లేదంటే సాయంత్రం టిఫిన్లా తినచ్చు, మార్నింగ్ టిఫిన్లో అయినా తినచ్చు, సాయంత్రం టిఫిన్లో అయినా తినచ్చు. మంచి బలం అండ్ మనకి డైట్ కూడా బాగుంటుంది. ఇది మనం తిన్నామంటే మనకి అంత ఎక్కువ ఆకలి కూడా వేయదు. డైట్లో ఉన్న వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ ఇదనమాట. మనకి ఎక్కువ ఆకలి వేయదు. ఇది తాగితే ఒక 2 వరకు ఆకలేదు. కొంచెం రైస్ తీసుకొని తింటే మనకి మీరు చేస్తున్న డైట్కి దీనికి కరెక్ట్గా సరిపోద్ది అనమాట. చాలామంది ఏం చేస్తారంటే ఇందులో జావ కాసుకున్నాక గోరువెచ్చగా కొంతమంది ఉత్తిగా తాగేస్తారు. కొంతమంది ఎలా తాగుతారంటే అందులో స్వీట్ కార్న్ వేసుకొని తాగుతారు. కొంతమంది అయితే ఒక స్పూను వేసుకున్న మొత్తం అంతా ఒక లోటాలోకి వేసుకొని అది తాగి స్పూన్తో ఏమో పచ్చడి నంచుకోవడం, కూర నంచుకోవడం అలా నంచుకుంటారనమాట. అంటే ఇది కొంతమందికి తాగాలనిపించేది, కానీ తాగాలి, మంచి బలంగా ఉంటుంది. కానీ ఇది తాగితే సప్పగా ఉంటుంది. అది తాగితే కొంచెం కారంగా ఇంకా తాగాలనిపిస్తుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది అన్న ఫీల్లో తాగుతారు. కొంతమంది తేలిగ్గా ఉండడానికి అండ్ మనకి పొద్దున్న లేచేసరికి బరువుగా కాకుండా తేలిగ్గా ఉండడానికి చాలామంది తాగుతూ ఉంటారు. సో నేను ఈరోజు చపాతీ కానీ దోశలు కానీ చేసుకుందాం అనుకున్నాను. కానీ చేసుకునే అంత ఇంట్రెస్ట్ లేక సింపుల్గా క్విక్గా అయిపోద్ది కాబట్టి నేను ఇలా చేసుకున్నాను. సో
సో బాగా మరుగుతుంది, స్టార్ట్ అయింది. ఇంకా కొంచెం మరిగితే మనం అది ఆ లిక్విడ్ అనేది వేసుకొని కలుపుకోవడం అనమాట. నేను ఎలా తాగుతాను అనేది నేను ఇది చెప్తాను, చూపిస్తాను కూడా గైస్. బాగా మరుగుతుంది కదా, మరిగే టైంకి ఇది బాగా ఒకసారి కలుపుకోవాలి, లేదంటే అడుగునంతా గడ్డగా ఉండిపోయి పైనంతా నీళ్ళుగా ఉంటుంది. సో ఇది బాగా మిక్స్ చేసుకొని మనం కలుపుకుంటే లిక్విడ్ అంతా వేసాను గైస్. అది వేసిన తర్వాత మనం సిమ్లో పెట్టాలి. ఇప్పటి వరకు హైలో పెట్టాం కాబట్టి ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసుకొని ఉండాలి. అది ఒక పొంగు రాగానే మనం స్టవ్ కట్టేసుకోవాలి. కొంతమంది గోరువెచ్చగా తాగుతారు, కొంతమంది చాలా చల్లగా తాగుతారు. ఇందులో చాలామంది ఏంటంటే ఉత్తిగా ఇలాగా తాగేస్తారు. కొంతమంది అయితే అందులో పెరిగేసుకొని మజ్జిగలా బాగా గిలగట్టుకుంటారు. కెట్టుకొని అప్పుడు పచ్చడో మీ అన్నాను కదా స్వీట్ కార్ను, లేదంటే ఏదైనా కర్రీ నంచుకోవడము. కొంతమంది పచ్చడి నంచుకుంటారు, ఆవకాయ నంచుకుంటారు, పచ్చిమిరకాయ తింటారు, ఉల్లిపాయ తింటారు, ఇంకా కూర నంచుకుంటారు, వడియాలు నంచుకుంటారు. వాళ్ళకి ఇది కొంచెం అంటే ఇది తాగేమన్నా ఫీల్ రాకుండా అవి కూడా తింటే కొంచెం కారంగా స్వీట్గా బాగుంటుందని చాలామంది అలా తింటారు. మా ఊర్లో వచ్చేసి ఏంటంటే ఇది పొంగుతుంది. మాది రాజమండ్రి కాబట్టి మేము దీన్ని అంబలి పిండి అంటాం అనమాట. చాలా ఊర్లో జావా అంటారు. మీరు ఏ ఊర్లో ఉండి వీడియో చూస్తున్నారో, మీ ఊర్లో ఏమంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇది ఒక పొంగు వచ్చింది కదా, కొంచెం మనం ఊదుదాం, ఎందుకంటే ఇంకో కొంచెం బాగా మరుగుతే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. ఎడమో చేస్తే కొంచెం బాగా మరుగుతుంది, ఎందుకంటే పిండి వేసాం కదా, కొంచెం బాగా అడుగునంతా కలుపుతూ ఉంటే మనకి మంచిగా వస్తుంది. బాగా కలుపుకోవాలి. కొంచెం ఒక 2 మినిట్స్ బాగా మరిగితే మనకి నీళ్ళు వేయంగానే ఒక పొంగురాంగానే కట్టేస్తే, చాలామంది నీళ్ళు వేసాం కదా ఒక పొంగురాంగానే కట్టేస్తారు. అప్పుడు అదంతా ఒక టేస్ట్ ఉండదు. ఇలా మరిగితే ఒక టేస్ట్ ఉంటుంది, అదిరిపోద్ది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఆవకాయ నంచుకుంటారు, నేను చెప్పాను కదా చాలా రకాలు నంచుకుంటారు. అలాగే మీరు కూడా ఏదైనా రకం నంచుకుంటారా, మీరు దీన్ని ఏ పేరుతో పిలుస్తారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఇదనమాట, కొంచెం బాగా మరిగింది. కొంచెం ఎలా మరిగింది ఏంటనేది మనకి తెలుస్తుంది కదా, ఈ కన్సిస్టెంట్లో రావాలి ఇలాగా. సరే మరిగింది, బాగా మరిగింది, వాసన అయితే మంచిగా వస్తుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఒక నిమిషం చల్లారి పెట్టుకోవాలన్నమాట. నేను ఇప్పటికే 9 అయిపోయింది కదా, 8:45 అయిపోయింది. సో బాగా మనం మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తే గోరువెచ్చగా మనం ఏం నంచుకుంటాను ఏంటనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇదైతే పొగలు వస్తున్నాయి, కొంచెం గోరువెచ్చగా అయ్యాక నేను తాగేస్తాను అనమాట. కొంచెం చల్లారి పెట్టాను. దానికి నంచుకోవాల్సింది నేను ఏం నంచుకుంటానంటే పొద్దున్న కొత్తిమీర పచ్చడి చేశాను అనమాట. టమాటా కొత్తిమీర 2 కలిపి పచ్చడి చేసాను, ఎందుకంటే పచ్చడి తినాలనిపిస్తుంది అనమాట. సో అందుకని వేడి అన్నంలో కొత్తిమీర టమాటా 2 కలిపి కారంగా పచ్చడి చేసుకొని ఉడియాలు వేపుకొని అందులో పెరిగేసుకొని తినేసామన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. సో ఆ పచ్చడే ఇప్పుడు నేను ఇందులో నంచుకొని తినేస్తాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అలాగే మీరు కూడా పచ్చళ్ళు నంచుకుంటారా, స్వీట్ కార్న్ పైన వేసుకొని తింటారా, ఏం వేసుకొని తింటారో అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.